హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇల్లు వచ్చిందా లేదా, మీ యొక్క ఇల్లు యొక్క స్టేటస్ ఏంటనేది చెప్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా నా వీడియోని లైక్ చేసి, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో వారంలో ఇందిరమ్మ ఇళ్ళ సర్వే కంప్లీట్ అయిపోతుంది. పట్టణాలలో జిహెచ్ఎంసీ పరిధిలో గ్రామ సభలు జరగటం లేదు. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా 10,70,000 అప్లికేషన్లు వచ్చినాయి. చాలా ఎక్కువగా అప్లికేషన్లు వచ్చినాయి. మొత్తం 150 డివిజన్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఎక్కువ మంది పేదలు అప్లై చేసుకున్నారని తెలిసింది. సో ఈ 10,70,000 అప్లికేషన్లు వస్తే మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. 7,50,000 అప్లికేషన్లు మాత్రమే సర్వే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3,21,000 అప్లికేషన్లు మిగిలాయి. వీటన్నిటికీ ఇంకో వారం రోజులు ఆర్ ఇంకో 10 రోజులు టైం పడుతుంది. మొత్తం అప్లికేషన్లు సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే పట్టణాలలో వార్డు సభల తేదీలు అనేది ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ అదే చెప్పారు చూడండి. ప్రస్తుతం ఇందిరమ్మ గ్రామ లేదా వార్డు సభలు జిహెచ్ఎంసీ పరిధిలో జరగడం లేదని, ఇతర జిల్లాల్లో జరుగుతున్నాయని తెలిపారు. సర్వే పూర్తి చేసిన తర్వాత వార్డు సభల తేదీలను ప్రకటిస్తారని తెలిపారు. ఇంత ముందుకు ప్రజాపాలనలో అప్లై చేసుకోకపోయినా ఇప్పుడు మీరు వచ్చే నెలలో వార్డు సభలలో అయితే అప్లై చేసుకోవచ్చు. మీ దరఖాస్తును కూడా పరిశీలిస్తారు. అదేవిధంగా మీరు అప్లై చేసుకుంటే ఒకవేళ మీ యొక్క నేము, మీ యొక్క పేరు అనేది ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ కాకపోతే మళ్ళీ మీరు అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీ అప్లికేషను ఇందిరమ్మ అప్లోడ్ అయ్యిందా లేదా, మీ యొక్క ఇల్లును సర్వే చేసిన అధికారి యొక్క ఫోన్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆర్ గూగుల్కి వెళ్ళి ఇందిరమ్మ ఇల్లు అని కొట్టండి. కొడితే మనకు ఒక ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు .telangaana.gov. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇందిరమ్మ ఇల్లు యాప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మోర్ పక్కన ఇట్లా డౌన్ ఆరో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని కొట్టండి. ఇక్కడ అప్లికేషన్లో మీ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ, మీరు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్నప్పుడు ఏ ఆధార్ నెంబర్ పెట్టిరు, ఏ మొబైల్ నెంబర్ పెట్టిరు, అప్లికేషన్ ఐడి ఏదో ఒకదాని మీద ఇట్లా మొబైల్ నెంబర్ అని క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే గో అని కొట్టండి. అప్పుడు అక్కడ మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. అంటే ఇందిరమ్మ ఇల్లు యాప్లో మీ పేరు కనుక ఎక్కితే అక్కడ యాప్ కనిపిస్తుంది. మీ ఇంటికి ఎవరు వచ్చి సర్వే చేసిరు, మీ మొబైల్ నెంబర్ ఏంటి, మీ ఊరేంటి, మీ పేరేంటి, మీ మొబైల్ నెంబర్ ఏంటి, మీ ఇంటికి ఎవరు వచ్చిరు, మీ ఇంటికి వచ్చిన అధికారి పేరు అక్కడ ఉంటుంది. అక్కడ ఒక అధికారి నేమ్, ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా, అతనికి ఫోన్ చేసి మీకు ఇల్లు వచ్చిందా లేదా, మీ ఇల్లు స్టేటస్ ఏంటిది అనేది తెలుసుకోవచ్చు. జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు యాప్కి వచ్చిన తర్వాత ఈ మోర్ కింద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అని కొట్టండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కొట్టి గో కొడితే అక్కడ మీ ఒక పేపర్ ఎంటర్ అవుతుంది. ఆ డీటెయిల్స్ కనిపిస్తుంటాయి. మీ ఇంటికి ఎవరు వచ్చి చెక్ చేసిరు, అధికారి ఎవరు సర్వే చేసిరు, ఆయన పేరు, ఆయన ఫోన్ నెంబర్ వస్తుంది. ఆడున్న ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయరి. ఫోన్ చేస్తే మీ ఇల్లు వచ్చిందా రాలేదా, మీ ఇల్లు స్టేటస్ ఏంటి, ఇంకెన్ని రోజులు టైం పడుతుందో తెలుస్తుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.